జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్‌లైన్ ఎమ్మెల్యే. ఇక నుంచి జనసేన లీడర్‌లని తయారు చేద్దాం. ఫస్ట్ తెలంగాణ మీద కాన్సంట్రేట్ చేద్దాం. దాంట్లో టోటల్ తెలంగాణలో ఎంతోమంది నాయకులు కావాలనుకుని ఉన్నా కూడా ఫైనాన్షియల్ కండిషన్ వల్ల మీరు నాయకులు కాలేక అలాగే ఉండిపోయి ఉంటారు. ఇక నుంచి ఈ వీడియో మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చేయబోతోంది. టోటల్ ఇండియాలో మీరు ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి జనసేన పూర్తి సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మీరు సింగిల్‌గానే ఉన్నారు. నాయకత్వ లక్షణాలున్నాయి. 10 మందిని పోగు చేయగలిగే దమ్ముంది. అనర్గళంగా మాట్లాడగలిగే ఆహ్, మాట చాతుర్యం ఉంది. ఆ వాయిస్ బేస్ ఉంది. కానీ నాయకులు కాలేకపోతున్నారు. ఇక జనసేన మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీలో నాయకులు ఉంటే, మీలో ఆ నాయకత్వ లక్షణాలు ఉంటే నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. మీరు ఏ జిల్లా, తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి మనము ఈ నాయకులను తయారు చేసే పనిని ప్లాన్ చేద్దాం. ఈ సర్వీస్‌ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ నుంచి మీరు ఏ ప్రాంతం, ఏంటి, ఏ డిస్ట్రిక్ట్, ఏ మండలం, ఏ పల్లె నుంచి మీరు చేస్తున్నారనేది నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చి చెప్పండి. నేను నాయకుడిని కావాలనుకుంటున్నానయ్యా. నా పూర్తి వివరాలు ఇవి అని చెప్పేసి మీరు చెబితే, నిజంగా నాయకత్వ లక్షణాలు ఉంటే కొన్ని వర్క్స్ మీకు అప్పజెప్పడం జరుగుతుంది. అవి సక్సెస్‌ఫుల్‌గా మీరు కంప్లీట్ చేసుకున్నారు అనుకుంటే, సో జనసేనలో మీరొక నాయకుడిగా ఎదగొచ్చు. అది ఏ స్థాయి నాయకుడు అనేది మీ వర్క్‌ని బట్టి, మీ క్యాపబిలిటీని బట్టి ఉంటది. తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఆ జిల్లాల నుంచి నాయకులు కావాలి. ఎన్ని మండలాలు ఉన్నాయో, ఆ మండలాల నుంచి నాయకులు కావాలి. ఎన్ని పల్లెటూళ్ళు ఉన్నాయో, ఆ పల్లెటూళ్ళ నుంచి నాయకులు కావాలి. అంటే జనసేన మూలాల నుంచి కింద వేర్ల స్థాయి నుంచి జనసేన ఎదగబోతోంది. ఆ పనిని నేను బాధ్యతగా తీసుకునేసి మొత్తం డివైడ్ చేసుకుంటూ తెలంగాణని డివైడ్ చేసి జిల్లాల వారీగా, మండలాల వారీగా, పల్లెల వారీగా అన్నీ డివైడ్ చేసి ఎమ్మెల్యేలను, ఎంపీలను, సో కింది స్థాయి నాయకుల్ని అందరినీ రెడీ చేసే ఆ పూర్తి స్థాయి బాధ్యతలు నేను తీసుకుంటున్నాను. మీలో నాయకుడు కాగలిగే లక్షణం ఉండి పూర్తి స్థాయిలో హుందాగా, సో చాలా కాన్ఫిడెంట్గా మీరు రాజకీయ పరంగా చాలా అనర్గళంగా మాట్లాడగలిగే ఆ స్టేజ్ ఉంది అనుకుంటే చదువుతో సంబంధం లేదు. బాగా చదువుకున్న వాళ్ళే రావాలని రూల్ లేదు. మీరు మాట్లాడగలిగే క్లారిటీ ఉండాలి. దయచేసి ఏంటంటే జనసేనలో ఎంటర్ అయ్యే ప్రతి ఫ్యామిలీ మెంబర్ చెప్పేదంటే బూతులు మాట్లాడవద్దు. బూతులతో మనకు అవసరం లేదు. మన పార్టీ బూతుల పార్టీ కాదు. సో మనం స్వచ్ఛందంగా రాజకీయమే మాట్లాడదాం. పర్సనల్‌గా ఎవరిని మనం అటాక్ చేయాల్సిన అవసరం లేదు. టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ రాజకీయాలే మాట్లాడదాం. ఎవరైనా రాజకీయంగా తప్పు చేస్తే, ఏదైనా ప్రజలకు అందాల్సిన ఒక హ్మ్, సమస్య ఏదైనా ఉంది అనుకుంటే అది క్లియర్ చేసే ప్రాసెస్ కావచ్చు. ఏదైనా అందాల్సింది ప్రజలకు అందకపోతే, డైరెక్ట్‌గా అడిగే ఆ క్లారిటీ ఉండాలి. ఆ దమ్ము ఉండాలి. అలాంటి నాయకుల్ని జనసేన చూస్తోంది. జనసేన ఫిల్టర్ చేస్తుంది. మీలో ఆ నాయకత్వ లక్షణాలు ఉంటే ఇమ్మీడియేట్ జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో నా కమ్యూనికేషన్‌కి వచ్చేసేయండి. మిగతా విషయాలు ఏం చేయాలి, ఏంటి అనేది నేను గైడ్ చేస్తాను. ఈ రోజు నుంచే మొదలవుతోంది. తెలంగాణలో జనసేన నాయకులను తయారు చేసే పనిని బాధ్యతగా తీసుకొని నేను అడుగు ముందుకు వేస్తున్నాను. మీలో నాయకుడయ్యే లక్షణాలు ఉన్నాయా? ఆ క్లారిటీ మీకు ఉందా? వెంటనే నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 ఈ నెంబర్‌కి మీరు కమ్యూనికేషన్‌లోకి వస్తే, వన్స్ వచ్చిన తర్వాత మీకు వర్క్స్ కొన్ని అప్పజెప్పడం జరుగుతుంది. ఆ వర్క్స్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు అనుకుంటే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిదీ గైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వన్స్ మనం ఎలక్షన్‌కి వచ్చిన తర్వాత నేను ఒక నాయకుడిగా పోటీ చేయాలనుకుంటే, ఖర్చులు అవుతాయి కదా అన్నయ్య అని చెప్పేసి మీరు ఏమైనా అడగొచ్చు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మనం పాలిటిక్స్ చేయబోతున్నాం. ఎలా చేయబోతున్నాం, ఏంటి, ఇవన్నీ మీకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా మీ పల్లెటూల్లో, మీ మండలంలో, మీ జిల్లాలో మీకు సపరేట్‌గా మీ జిల్లాకు ఒక వాట్సాప్ గ్రూప్ కావచ్చు, మీ మండలంలో వాట్సాప్ గ్రూప్ కావచ్చు, మీ పల్లెటూరులో వాట్సాప్ గ్రూప్ కావచ్చు ఉంటే ఇమ్మీడియేట్ ఆ గ్రూప్‌లోకి జనసేన వాట్సాప్ నంబర్‌ని ఇమ్మీడియేట్ యాడ్ చేయండి. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌ని మీ జనసేన గ్రూప్స్‌లోకి యాడ్ చేయండి. ఆటోమేటిక్‌గా జనసేన పల్లె పల్లె, మండలాలు, ప్రతి మండలానికి, ప్రతి పల్లెటూరికి, ప్రతి జిల్లాకి
మూల మూల వ్యాప్తి చెందాలి. ఎక్కడ చూసినా కూడా జన సైనికులే ఉండాలి. ఎక్కడ చూసినా వీర మహిళలే ఉండాలి. ఇప్పుడు ఓన్లీ నేను చెప్పింది జన సైనికులకే కాదు, వీర మహిళలు కూడా. సో ఆడవాళ్ళు మగవాళ్ళు నిజంగా మీలో నాయకత్వ లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. సో దీంట్లో ఎన్నో రకాల ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో రకరకాల ఆశలతో వస్తూ ఉంటారు. ప్యూర్లీ నేను చెప్పేది ఏంటంటే జనసేన కోసం ఏది ఆశించకుండా పనిచేయగలిగే నాయకులు కావాలి. సో ఏదో మనము జనసేనలోకి ఎంటర్ అయిపోతే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని డబ్బు ఆశ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి రావద్దు. ప్యూర్లీ జనాల కోసం పనిచేయగలిగే నాయకులను మాత్రమే ఇన్వైట్ చేస్తుంది జనసేన. సో ఇమ్మీడియట్ మీరు నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. సో మిగతా విషయాలన్నీ మనము ఎలక్షన్ టైంలో మనము ఎంటర్ అయ్యేటప్పుడు, మనం పోటీ చేసేటప్పుడు రకరకాల ఫైనాన్షియల్ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని షార్ట్అవుట్ చేసే దిశగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం పాలిటిక్స్ చేయబోతున్నాం. వాటి వివరాలు ఎవ్రీథింగ్ అన్నీ నేను గైడ్ చేస్తాను. సో చాలా జాగ్రత్తగా, సో ఎవరూ చేయని ఒక కొత్త రాజకీయాన్ని మనం చేద్దాం. జనసేనకు సపోర్ట్ చేద్దాం, మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దాం. సో జనసేన ఊరు ఊరు వాడ వాడ జనసేన మారుమోగిపోతూ ఆ రెపరెపల జెండా, మువ్వన్నెల జెండా లాగా జనసేన జెండా ఎగిరితే నిజంగా ఇండియా బాగుపడుతుంది. సో ప్రతి ఒక్కరూ నాయకులుగా ఎదిగి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి, జనసేనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాడు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.